నువ్వు ఎక్కాల్సిన రైలు జీవితకాలం లేటు అనేవాళ్ళు చిన్నప్పుడు. ఎందుకంటే రైలు టైంకి రావడం అనేటటువంటిది రేర్. మా చిన్నప్పటి నుంచి చూసింది. ఈ మధ్య కాలంలో కొంత బెటర్. ఒక 10 నిమిషాలు, 15 నిమిషాలు తేడాలో టైంకి వస్తున్నాయి రైళ్లు. ఇదివరకైతే గనక రైలు రాకడా, ప్రాణం పోకడా ఎవరికీ తెలీదనే సామెత కూడా ఉంది. అంత లేట్‌గా ఉండే రైళ్లు. ఒక్కోసారి 3 గంటలు లేట్. ముందైతే ఎప్పుడు రాదు. లేటు 10 నిమిషాలా, పావుగంట, అరగంట, గంట. కృపయా ధ్యాంతే అంటూ మీరు ఎక్కాల్సినటువంటి రైలు ఇంకో గంట లేట్ అవుతది, ఇంకో గంట లేట్ అవుతది అని చెప్తా ఉంటే, జేబుల్లో డబ్బులు తీసుకొని ఎక్కడ కొనుక్కు తినాలో అర్థం గాక, ఆ డబ్బులు తగలెయ్యలేక విలవిల్లాడుతా ఉండేవాళ్ళు జనాలు. అందుకే కొంతమంది ఇళ్లల నుంచినే పార్సిల్ కట్టుకొని వచ్చేస్తారు పేదలైతే గనక. అట్లాంటిది నడిచేది. అయితే విమానాలకు అట్లాంటి ప్రాబ్లమ్ ఉండేది కాదు. కానీ ఈ మధ్య కాలంలో విమాన సంచారం పెరిగాక విమానాల ఆలస్యం కూడా పెరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సమస్య ఫేస్ చేస్తున్నారు. విమానాల ట్రాఫిక్ ఎక్కువైపోయేటప్పటికి పైకి పంపించడం అంటే ఫ్లయింగ్ బిగిన్ చేసిన తర్వాత అది స్టార్ట్ అవ్వడం గానీ, అది దిగడానికి కానీ టైం తీసుకుంటున్నారు చాలక. ఇలాంటి సందర్భంలో లేట్ అవ్వడం అనేది జరుగుతుంది. అయితే పంక్చుయాలిటీ పరంగా భారతదేశంలోని ఎయిర్ ఇండియా అనేటటువంటిది ప్రపంచంలో టాప్ 3లో ఉందన్నటువంటిది తాజా నివేదిక తేలింది. ఆహ్, సరియుమ్ వాళ్ళకి సంబంధించినటువంటి సర్వేలో మోస్ట్ పంక్చువల్ ఎయిర్‌లైన్ ఇన్ జూన్ 2026 ఏదంటే ఎయిర్ ఇండియా అని వీళ్ళు అవార్డు ప్రొజెక్ట్ చేస్తున్నారు.